పెండ్లోడొచ్చి పెరట్ల దిగినట్టు ఎగిరమేగిరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కను అరెస్ట్ చేసిండ్రు ఈడీఓలు. లిక్కర్ కేసు ఈ నెల 19 తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణకున్నది. విచారణలో ఉన్న కేసు మీద అరెస్ట్ చేయమని ఇంతకుముందు సుప్రీంకోర్టు శుద్ధపూస లెక్క చెప్పి అటున్న చందమామ ఇటు తిరిగినట్టు తెల్లారితే భూప్రలయం వచ్చి భూమంత నాశనం అవుతుంది అన్నట్టే ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి అక్కరేమొచ్చిందని చాలా మంది మెదళ్ళని దోలుస్తున్న ప్రశ్న. ఒక రాష్ట్రంలో కేసు అయితే ఇంకో రాష్ట్రంలో ఆ కేసు నమోదైన వ్యక్తి ఉంటే అలా నాడికెంచి ఈడికి తీసుకొచ్చేటప్పుడు తప్పకుండా ట్రాన్సిట్ వారెంట్ ఉండాలనేది సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. ఆ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితక్కను అరెస్ట్ చేసి తీసుకుపోయినరు అని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతున్నారు. అటు కవితక్క వకీలు కూడా ఈడీఓలు చేసిందని తప్పు పడుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న మహిళ ఏడికి వారిపోతుందని ఇంటి మీద దాడి చేసి అరెస్ట్ చేస్తారని కోర్టుల వాదనలు వినిపించారు. అటు కవితక్క కూడా ధైర్యంగానే అనిపించింది. నాది అక్రమ అరెస్టు, న్యాయ పోరాటం చేస్తా, వ్యవస్థల మీద నమ్మకం ఉందని అనుకొచ్చింది. ఈడీఓలు అటుంచితే కవితక్క కూడా చేతుల స్కామ్లికి పార్టీకి బద్నం తెచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళకు కూడా కడుపులో కొంత కుత ఉడుకుతున్నది.